వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడైపోతాడు. సరిగ్గా ఏడాది క్రితం శ్యామలాదేవి చెప్పిన మాటిది. ఈ ఏడాది కూడా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన శ్యామలాదేవికి అదే ప్రశ్న ఎదురైంది. ఆమె ఏం చెప్పారో తెలుసా? డార్లింగ్ పెళ్లిలొల్లికి ఫుల్ స్టాప్ పడాలి అంటే వెంటనే పెళ్లి చేసుకోవాలి. మరి టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనగానే టక్కున డార్లింగ్ అనేస్తారు. 4 పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి మాట ఎత్తటం లేదు ప్రభాస్. ఆ మధ్య అనుష్కతో పెళ్లి అనే హడావిడి జరిగింది, కానీ తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ టైంలో కృతి సరన్తో ప్రేమలో పడ్డాడు అన్నారు. అది కూడా రూమర్ అని ఆ తర్వాతే తేలిపోయింది. రీసెంట్గా కల్కి 2898 AD మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకదాని తర్వాత మరొకటి మూవీ అప్డేట్స్ ఇస్తున్నాడు, కానీ పెళ్లి గురించి మాత్రం అస్సలు మాట్లాడడం లేదు. ఇప్పటి వరకు చాలా ప్రచారాలు జరిగిన ఓ 4 రోజుల హడావిడి తర్వాత అంతా కూల్ అయిపోయాయి. అయితే గతేడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గను దర్శించుకునేందుకు వెళ్లారు కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. ఆ సమయంలో మీడియా నుంచి ఎదురైన క్వశ్చన్ ప్రభాస్ పెళ్ళెప్పుడు అని. రియాక్ట్ అయిన శ్యామలాదేవి వచ్చే ఏడాది దసరాలోగా ప్రభాస్ ఓ ఇంటివాడైపోతాడు అన్నారు. అంతే, ఏడాదిలో యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. అభిమానులు ఎదురు చూసిన ఏడాది గడిచిపోయింది, కానీ డార్లింగ్ పెళ్లి కబురు వినలేదు. ఏడాది కూడా శ్యామలాదేవి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎదురైంది. అమ్మవారి ఆశీస్సులు ప్రభాస్పై ఉన్నాయి, పెదనాన్న కృష్ణంరాజు ఆశీస్సులు ఉన్నాయి. త్వరలోనే పెళ్ళవుతుంది, ఆ రోజు వస్తుంది, మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు శ్యామలాదేవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో బిజీగా ఉన్నారు ప్రభాస్. కల్కి 2898 AD లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో రాజాసాబ్పై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఇప్పటి వరకు స్టార్ హీరోలు ఎవరూ టచ్ చేయని జోనర్లో వస్తున్నాడు. కామెడీ కూడా ఓ రేంజ్లో ఉంటుంది అంటున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రాజాసాబ్ థియేటర్లో విడుదల కాబోతోంది. 5 భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్. 2 నెలల్లో షూటింగ్ క్లోజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ హడావిడి పూర్తయ్యాక సలార్ 2, కల్కి 2898 AD పార్ట్ 2, స్పిరిట్ మూవీతో ప్రభాస్ బిజీ. కెరియర్లో ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని హిట్లు కొట్టినా కానీ పెళ్లి చేసుకుంటే కానీ ఫ్యాన్స్ వదిలేలేరు. ఇంతకీ పెళ్ళెప్పుడు డార్లింగ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.